టాప్ లేచిపోయేటట్లు కేకలు పెడుతున్నారు. ఏమైంది? చెల్లి జారిపడింది నాన్న. నేనేదో ఫుల్ బాటిల్ తెస్తూ పొగలు కొట్టేశారు అనుకున్నా. నీకెప్పుడు ముందుకోలే? కాలుకి ఫ్రాక్చర్ అయిందో ఏంటో. ఫ్రాక్చర్ అయితే కాలు తీసేస్తారా ఏంటి? దానికంటే ఎక్కువ నువ్వే బాధపడుతున్నట్టున్నావు. ఏమా నొప్పిగా ఉందా? పూసిన సెంటిమెంట్ చాలు గానీ ఏదైనా ఆయింట్మెంట్ రాయి. ఓ గోల. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దమ్మా, పద హాస్పిటల్కి వెళ్దాం. ఏంటా ఓవర్ యాక్షన్? నేనేదో కాలేజ్ ఎక్కడదామని యాక్ట్ చేస్తే నువ్వు నాకంటే బాగా యాక్ట్ చేస్తున్నావే. చేసిన చాలే గాని ముందు ఆ చోట తుడుచుకో. అబ్బా ఏరా, నువ్వు చూపించిన ప్రేమ నీకే విషయమైంది కదూ? విషమా పాడా? అదేదో చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకుంటానా ఏంటి? మురళి, రా బాబాయ్. ఎరా అబ్బాయ్యా, నువ్వు అన్నం తిన్నావా? ఆకలి కావట్లేదు బాబాయ్. నీ ఆకలి నీ కళ్ళలో కనిపిస్తుందిరా. ఇదిగో నిమ్మకాయని అంచుకుని నీకు ఇష్టమైన గంజి తాగుతావా? గంజి నీళ్ళంటే మనం రెడీ. అది అవును బాబాయ్, సింగపూర్ నుంచి రావాల్సిన షిప్పింగ్ రాలేదేంటి? తిప్పొస్తే ఏమొస్తుంది అబ్బాయ్యా? డబ్బులు వస్తాయి. ఇంట్లో నాన్న, అన్నయ్య, చెల్లెలు, నువ్వు, చిన్నగాడు, అంజిగాడు అందరి అవసరాలు ఉన్నాయి కదా. మా ఆకలి తీరాలంటే ముందు నీ కడుపు నిండాలి. అదేం లేదు బాబాయ్, ముందు జనం తర్వాతే మనం. సర్లేరా, గంజి ఎలా ఉంది అబ్బాయ్యా? గంజికేం బాబాయ్, కన్న తల్లి పాలు కూడా ఇట్లాగే ఉంటాయేమో. బాబాయ్ రాయ్, నీ పేరేంట్రా? అప్పాజీ. అంత గొప్ప పేరు పెట్టుకుని ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదురా? ఏ పేరు పెట్టుకుంటే మీరు ఎట్టుకోరో చెబితే ఆ పేరు పెట్టుకుంటానండి. మాటకు మాట చెప్తావురా తప్పుడు నా కొడక. తప్పు సార్. బలం ఉంది కదా అని కిందవాడి మెడ మీద కొడితే పైవాడు తల మీద కొడతాడు. ఓహో, నువ్వేనా వాడికి బాస్? ఒక్క ఈయనకే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాస్ మొత్తానికి నేనే. విన్నావుగా? ఏంట్రా నేను వినేది? మళ్ళీ రా అన్నావు, లేచిన కెరటం కింద పడేలోగా నువ్వు లేచిపోతావు. కొడతావా? మాస్ కొట్టుడు తెలియదనుకుంటా. పైనుంచి కొట్టడం మొదలెడితే కింద నుంచి గ్యాస్ బ్లోట్ అవుద్ది. స్మగ్లింగ్ చేసుకుని బతికే వాడికి కూడా ఇంత ఇదా? స్పెల్లింగ్ మిస్టేక్ సారు. పెద్ద పెద్ద వాళ్ళు స్మగ్లింగ్ చేసి దేశాన్ని దోచుకు తినేస్తుంటే వాళ్ళు గడ్డు కొట్టి ఆ డబ్బులు మాకు పంచుతున్నాడు. అది క్యారెక్టర్. మన డిపార్ట్మెంట్ పట్టుకున్న సగానికి పైగా స్మగ్లింగ్ కేసులు మురళి పట్టించినవే సార్. పోలీసులు పట్టుకోలేని ఆ దొంగ సరుకుని తను పట్టుకుని మా కడుపు నింపుతున్నాడు సార్. మాకు జీతాలు సరిపోక మురళి ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నాం సార్. కావాలంటే మా వీపులు కొట్టండి, కానీ ఇంతమంది పొట్టలు కొట్టగలరు. మీరెన్ని కథలు కహానీలు చెప్పినా నా డ్యూటీ నేను చేస్తాను. ఆ సూట్కేస్ ఇవ్వు. ఇవ్వు. సారీ, డ్యూటీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. స్మగ్లింగ్ అంటే సూట్ కేసులే కాదు, తలకాయలే లేపేసే వాళ్ళు హార్బర్ లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మీద ఎత్తండి మీ లాఠీ. లాఠీలే కాదు, టైం వచ్చినప్పుడు గన్సే పేల్తాయి. డన్. ఆల్ ద బెస్ట్. ఏంటి నీ పొగరు? ఈ జనాన్ని చూసుకోనా? మన పొగరు పౌరుషం జనంతో రాలా, జన్మతహనే వచ్చాయి. ఐ విల్ సీ. డీసీపీ గారు డిసప్పాయింట్ అయినట్టున్నాడు పాపం. అవునబ్బాయ్యా, ఈ బ్రీఫ్ కేసులోకి అయ్యప్ప బట్టలు ఎలా వచ్చినాయి? బ్రీఫ్ కేసు మారుద్దామని లోపలికి తీసుకెళ్లాను. ఇంతలో పోలీసులు రావడం చూసి మార్చకుండా తెచ్చేశాను. అయ్యప్ప దీవించాడు, అయ్య గారు తప్పించుకున్నారు. పొరపాటు. నాతో పెట్టుకున్నవాడు ఎవడు తప్పించుకోలేడు. ఎంత కాలానికి దొరికావురా? మందు ఎక్కువ కక్కుంటుంటే పక్కకి తీసుకెళ్తున్నాం. మేనర్స్ లెస్ ఫెలో. గుడ్ ఈవినింగ్ అజయ్ గారు. గుడ్ ఈవినింగ్. నమస్తే. గుడ్ ఈవినింగ్ పెద్దిరాజు గారు. ఎక్కడా మా కోడలు? అదిగో. పెళ్లి చూపులంటే సిగ్గుపడే రాదేమోనని ఊరికే పార్టీ అని చెప్పి తీసుకొచ్చాను. మావాడు అంతే. అమ్మాయిని చూద్దురా అన్నాను, సిగ్గుపడి రాలేదు. ఒరే ఫోటోగ్రాఫరు సార్, ఆ అమ్మాయిని ఫోటో తీరా. అలాగే సార్. పెద్దదాన్ని నేను ఒక దాన్ని బతికున్నానని ఇక్కడ ఎవరికైనా గుర్తుందా? ఎందుకుంటుంది? ఏంటి ఆర్పులాగా? బయట ఎవడన్నా నీ కేకలు వింటే ఇంట్లో లేడీస్ మందు కొడతారనుకుంటారు. నా పరువు పోద్ది. ఆ తాగుబోతు కూతలే వద్దనేది.
పగలనక రాత్రి అనక కష్టపడి ఇల్లు నడుపుతున్నాడు రా మురళి. వాడికి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేద్దామన్న జ్ఞానం కూడా లేదా నీకు? ఉంది కాబట్టే ఇప్పుడే ఒక అమ్మాయిని చూసి వస్తున్నా. ఏంటి నువ్వే? ఆహా, నా మాట మీద ఎప్పుడు నమ్మకం వచ్చింది నీకు? ఇదిగో చూడు, ఫుల్ బట్టలు ఇలా కడకడలాడుతుంది. అబ్బా, ఒసేయ్ ఏంటి ఒసేయ్, మురళికి పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి ముచ్చల్లాగా లేదు. తెచ్చింది నీ కొడుకు కదా, పిచ్చిదాని ఫోటో తెచ్చినా మంచి ముచ్చిలానే కనిపిస్తుంది. అసలు నీకు చూపించాలనుకోవడమే నా బుద్ధి తక్కువ. పూల పిశాచి. ఏంటి ముసలి హడావుడి చేస్తున్నావు? ఒరే మురళి, ఆ. నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా. నీ కాబోయే పెళ్ళాన్ని బాగా చూసుకో. నువ్వు చూసావుగా, చాలేవే. అబ్బా, వీడో మాలోకం. అబ్బా, రెక్కల గుర్రం మీద వచ్చిన చుక్కల రాన్లో ఉంది. ఏమే ఒకసారి ఇవే ఏంటి? ఫోటో. నేను చూసానుగా, చాలే. అది కదులే ఈ ఏవే ఇమ్మంటుంటే. ఎలా ఉందిరా? జుజుబి లల్లో. ఒరేయ్, మనకి ఈ పిల్లకి మ్యాచింగ్ అదిరిపోద్దు కదూ. సూపరు. ఏమన్నా భయ, ఆ. మనమేమో క్లాస్ గా పెరిగినాళ్ళం. ఆ. ఈ పిల్ల మాసలాగే ఉంది. నీ మామ మూతేం కాదు అన్న. ఆ. ఈ అమ్మాయిని చూసాక నాకు ఏమనిపించిందంటే ఆ. నువ్వు అర్జెంట్ గా గెటప్ సెటప్ మార్చాలా. బాబాయ్, ఈ చీర ఎలా ఉంటుంది చెలికి? ఈ చెల్లి కొన్నవి సాలేరా, నీకు మంచి సూట్ కొనుక్కో. ఈ సూట్ కేసులు మనకెందుకు బాబాయ్? అన్న అన్న ఆ, ఆ. మన లేడీస్. సారీ అన్న, మీ లేడీస్. జుజుబిళ్ళల్లో ఇదేమిటి బాబాయ్, సడన్ గా మెరుపుతేగా ఇక్కడ మెరిసింది. అన్న, ఆ, ఈ అమ్మాయి నిన్నే ఫాలో అవుతుంది. అంతేనంటావా? ఇప్పుడు నువ్వు అస్సలు వీక్ అవ్వకూడదు. ఓడి వయస్సు కదా, వయస్సు బొసలు కొడుతున్నప్పుడు మన శిల మెలికలు తిరుగుతూ ఉంటుంది. ఇదిగో మన స్టైల్ మార్చాలి. అవునరా, మన స్టైల్ మారాలి. హాయ్. ఓ, ఓ, ఓ. ఏందన్నా వదిన చూడలా? ఏమనుకుంటుందిరా నా గురించి ఏమనుకుంటుందిరా అది? ఆ? నాకేం తెలుసు అన్నా. కనుకో. ఏయ్! ఏంట్రా ఏమనుకుంటుంది నా గురించి అది? తాను ఏమనుకుంటుందో నాకు తెలియదు కానన్నా, నేను మాత్రం ఒకటి అనుకున్నా. ఏంట్రా అది? నిన్ను చూడగానే ఎగిరి దూకేద్దాం అనుకున్నా. ఎక్కడికి? సముద్రంలోకా? చెత్త నా కొండిల్లారా, చెత్త సెటపు చెత్త గడపిచ్చిన ఒరిజినాలిటీ చెడగొడితే అది వెళ్ళిపోదు. వెళ్ళిపోయింది కదా అబ్బాయా. ఎక్కడికి వెళ్ళిపోయేది? చూడు ఏం జరిగింది ఇక్కడ. జోజోబి లొల్లో. నీ మామ పిల్లో ఏం కాదు, మోసల్లా కొడక. పద. ఏనా మురళీడు? బయటికి వెళ్ళాడు. అయ్యో, ఎక్కడికి వెళ్ళాడు ఈడ? ఏం కావాలి నీకు? అలాగదే ఇంతసేపు అయింది, బిడ్డ కనబడట్లేదే అని. వాడితో పనా లేకపోతే మందుతో పనా? ఏనా, కొంప తీసి నీ దగ్గర ఇచ్చెళ్ళాడా? ఆ, ఇచ్చాడులే. ఏది ఏది, ఏది, ఏది? అబ్బబ్బబ్బ, ఇస్తానుండు. వాడెక్కడికి వెళ్ళాడు అడగవా? ఇస్తానుండ్రా. ముందు ఇవ్వే. కొట్టి వెతవా. ఛీ. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏం దర్శనం. అన్నా, లేడీసు ఆడ. చుచ్చుపిల్లల్లో మా లేడీస్ కూడా మనలాగే గుళ్ళు గోపురాలంటే ఇష్టం అనుకుంటా. ఆ పిల్ల వచ్చింది దేవుడి కోసం కాదు అబ్బాయ, పులిహోర కోసం. అన్న, ఆ, ఖచ్చితంగా ఆ పిల్ల నీ కోసం వచ్చిందన్న. మన షాప్ లో హ్యాండ్ ఇచ్చింది కదా, ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చి ఉంటది. మనం గుళ్ళో ఉంటామని మా లేడీస్ కి ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటావేంటన్నా? మొగలిపోతలు ఎక్కడుంటాయో నాగుబావుకి చెప్పాలా ఏంటి? ఉమ్మా, ఇంకెందుకు లేటు, వెళ్ళారు కదా తీసుకో. ఇక చూసుకో. హలో. ఓ, ఓ, ఓ. నేచురల్ గా అంతే కదన్నా. ఏమనుకుంటుంది నా గురించి? ఏమనుకుంటుంది నా గురించి అది? తెలుసన్నా. తెలుసుకో. అన్నా, ఆ, నేను ముందే చూసా, ఇందుకే చెప్పలా. ముందే చూసావా? ఎందుకు చెప్పరా? నీ అబ్బా, ఎందుకు చెప్పలేదురా? బాబాయ్, అసలు ఏమనుకుంటుంది నా గురించి అది? జోజోబి లొల్లో. పొట్లాలు ఇప్పండ్రా. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి సార్? ఈ మాత్రం కొండ గంజి పట్రా. గంజా?
వాట్ యు మీన్? అదేనయ్యా సూపు. పెద్ద హోటల్లో గంజిని సూప్ అంటారులే. ఊపో పాపో మనకెందుకురా, మా గంజి మా కట్టురా పో. వెళ్ళి పట్టరా, తినండి రా. సార్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ సార్. ఓరి నీ అబ్బా, ఇక్కడ పార్సల్ తీసుకెళ్ళి బయట తినొచ్చు కానీ బయట ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ తినకూడదా? వెళ్ళి గంజి పట్టరా. ఎలవయ్యా. హప్. ఏంటి బాబాయ్? అదేం లేదా భయ్యా, తిను. కమాన్. జుజుబిళ్ళల్లో బాబాయ్ మా లేడీస్ లా లేరు. నాకేం కనిపించడం లేదు అబ్బాయి, నువ్వే చూసుకో. ఏరా అంజీ, నా కోసమే కదూ? ఏంట్రా ఏంట్రా వీడు సడన్ గా? నువ్వు ముందుంటే నీ వెనకాల పడుద్ది, నువ్వు వెనకాలంటే నీ ముందు పడుద్ది. ఇద్దరు ఎదురు బదులైతే అమ్మాయి ఎడమొహం ఎత్తది. ఆ అమ్మాయి లెక్కలేంటో గానీ మాకు పక్కలు తడిసిపోతున్నాయి. అన్న, ఈ విషయంలో మా సపోర్ట్ నీకు పెద్దగా ఉండదు. నువ్వు సోలోగా ప్రిపేర్ అయిపోవాలి. ఈ పూట దీన్ని వదిలేది లేదు, ఉట్టి కొట్టాల్సిందే. జుజుబిళ్ళల్లో నిన్ను ఆగు. ఇటు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అని. ఏంటే బెత్తర చూపులు చూస్తున్నావేంటి? కూర్చో కూర్చో. ఏమిటి నవ్వుతున్నావు? కూసై. ఏంటి డర్ అయ్యావా? భయపడ్డావా? మన మామూలు లేడీస్ మీద చెయ్యం, అందులో నువ్వెవరు? మా లేడీస్. భయపడకు. ఏమన్నా తింటావా? వింటాను. ఏంటి వినేది? నువ్వెవరు? నీ జెంట్సు. నేనెవరో తెలుసా? మా లేడీసు. ఎవరు చెప్పారు? మా మామగారిని మీ మామగారిని చెప్పలా? మా మామ ఎవరు? మా డాడీ. మీ మామ ఎవరు? నీ డాడీ. అది సరే కానీ ఒంటికి డ్రెస్ అంటే గోడకి వాల్ పోస్టర్ అంటే ఇచ్చినట్టు ఇలా వాల్ పోస్టర్ లాగా ఒంటికి అందుకుపోయే డ్రెస్ అంటే మనకి ఇష్టం ఉండదు. చక్కగా బొట్టు పెట్టుకో, కాటుక రాసుకో, చీర కట్టుకో, జాకెట్ వేసుకో, పసుపు రాస్. ఈ జుట్టు అంటే మరి ఎంత ఉంది? కట్టింగా? వారు నీ అబ్బా, ఇటువంటి కట్టింగ్లు గిట్టింగ్లు అంటే మనకు పడవు. పెళ్ళయ్యాక ఎప్పుడు చేయించొద్దు. చేయించవులే. ఇప్పుడు బారెడు జడలో చారెడు మల్లెపూలు పెట్టి మొగుడు పక్కలోకి వచ్చి సరసం మొదలు పెడితే తస్సా చెక్క బారెడు పొద్దయ్యేదాకా జుజుబిళ్ళల్లో అనుకో. What are you saying? I'm not following you. పెళ్ళయ్యాక ఫాలో అయిందే ఉందిలే. నువ్వు నాకు నచ్చావు, ఇంట్లో చెప్పేశా. నేను నీకు నచ్చా కదా, ఇంట్లో చెప్పేశావా? చెప్పలా. ఏ నువ్వే రేపు మా ఇంటికి వచ్చి చెప్పు. నువ్వు ఇంత ఇదిగా అడగాల, ఆర్డర్ అయ్యాలి గాని. రేపు పొద్దున కల్లా ఎలా తయారై వస్తానో చెప్పనుగా. ఓహో, అదిరింది. పంచగట్టెంత అందంగా ఉంటుందని ఇప్పుడే తెలిసిందన్న. పంచకట్టైనా మీసకట్టైనా కట్టేవాడులో తిప్పేవాడులో ఉంటుంది. అన్నా, ఈ పంచగట్లో కనుక వదిలి నేను చూసిందనుకో గట్టి పడుకొని వదలదన్నా. ఏంటి పంచ? కాదు నిన్నన్నా. వదిలే, బట్టలు అలిగిపోతున్నాయి. పొగిడింది చాలా ఆపండ్రా, నా దిష్టే తగిలేటట్టుంది. అన్ను సొక్కెట్టగానే పెళ్లి కల వచ్చేసింది నీకు. సూపర్. ఇక బయలుదేరండి. బయలుదేరన్నా. ఏంట్రోయ్, బ్రహ్మోత్సవానికి వెళ్తున్నట్టు కట్టుకొని బయలుదేరారు? ఎక్కడికి? మ్యారేజ్ లుక్స్, మ్యారేజ్ టాక్స్. లేడీస్ ఎవరు? మా లేడీసే. అదే, ఆ లేడీస్ ఎవరని. ఎవరా? మందు ఎక్కువ తాగుతున్నావు, మధ్య ఒప్పింది నీకు. నువ్వే కదా ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి అన్నయ్య చేతిలో పెట్టి కనెక్షన్ ఇచ్చావు. అన్నయ్య స్విచ్ ఆన్ చేశాడు, అమ్మాయికి కరెంట్ పాస్ అయిపోయింది. గిజగిజలు ఆడిపోతుంది. ఇప్పుడు నేను ఇచ్చే షాక్కి వీడి గిలగిలలాడతాడు. ఏంటది? అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదా? అదేంట్రా ఫోటో తెచ్చావుగా? ఫోటో తెచ్చాను కానీ అమ్మాయిని తెచ్చానా? మన పెద్దోడు స్టూడియోకి వెళ్ళి క్వార్టర్కు 40 రూపీస్ ఇవ్వరా అన్న. 40 పైసా కూడా ఇవ్వనని డార్క్ రూమ్కి వెళ్ళాడు. ఒరేయ్, నీ బ్రతుకే డార్క్ అని అక్కడ ఫోటోలు తెచ్చా. వీడిని చూసా మ్యాచ్ అవుతుందని దాంట్లో ఫోటో ఇచ్చా. ఎంత పని చేసావురా? ఈడని తక్కువ చేశాడా? మొన్న గాంధీ జయంతి రోజు తీసుకొచ్చిన మందు బాటలు నాకు ఇవ్వకుండా పైనుంచి ఏళ్ళాడించి ఊరించాడు. అందుకే బొమ్మ చూపించి ఊరించాను. బాగా ఊరాడుగా. టిట్ ఫర్ టాట్. మందు కోసం పగబట్టావా? పాపం, నువ్వు ఆ ఫోటో ఇచ్చిన కాడి నుంచి కళ్ళు గంటూ బతుకుతున్నాడు. అన్నను మోసం చేయటం మహాపాపం బాబాయ్. ఇన్నాళ్ళకి వాడికి ఒక తోడు దొరికిందని వాడితో పాటే మేము మురిసిపోయాం. ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడో. సరే తరలే,
ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయా ఏమిటి? ఆ అమ్మాయి ఎవరో ఏమిటో వెనకబడ్డాను. ఏమేమో అనేశాను. ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడిందో పాపం.